హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ మ్యాచ్ అయితే ఇంకా నామ్‌కే వాస్తే మ్యాచ్‌లా అయిపోయింది. అండ్ విన్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ట్ ప్లేస్ ఎస్కేప్ చేయడానికి జరిగే మ్యాచ్‌లా అయిపోయింది. జనరల్లీ ఎవరు ఇలాంటివి కోరుకోరు. ప్రతి టీమ్ కూడా టోర్నీ హంట్‌లో స్టార్ట్ అవుతారు. బట్ వెన్ టోర్నమెంట్ కుదిరినప్పుడు ఇదిగో ఇలాగే అవుతూ ఉంటాయి. అండ్ చెన్నైలో జరగాల్సిన మ్యాచ్ ఆఫ్‌కోర్స్ ఢిల్లీకి మూవ్ అయింది. ఇదైతే చెన్నై పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచిదే. ఎందుకంటే సమ్‌హౌ వాళ్ళకి అక్కడైతేనే కొంచెం బెటర్ ఏమో. ఎందుకంటే చెన్నై వాళ్ళకి ఈ సంవత్సరం ఎందుకో కుదరలేదు. అండ్ ధోని కూడా ఒకానొక మ్యాచ్‌లో మాట్లాడుతూ మాకు బయట మ్యాచ్ బయట పిచెస్‌లోనే కొంచెం స్కోర్ అది బాగా వస్తుంది అని చెప్పుకోవడం, చూడడం కూడా మనం చూసాం కాబట్టి. సో, చెన్నై బ్యాటర్స్ కూడా వన్స్ బయటికెళ్ళినప్పుడు కొంచెం స్కోర్స్ అవి బాగా వస్తున్నాయి. దిస్ ఈస్ డెఫినెట్‌లీ గుడ్ థింగ్ ఫర్ దెమ్. అండ్ లాస్ట్ 2 మ్యాచెస్ ఎందుకంటే బికాస్ ఆర్‌సీబీ మ్యాచ్‌లో లాస్ట్ 2 ఓవర్స్ మినహా 18 ఓవర్స్ వరకు వాళ్ళు చాలా కంట్రోల్డ్‌గా ఉంచగలిగారు. ఆఫ్‌కోర్స్ ఇనీషియల్‌గా రన్స్‌కెళ్ళినా మళ్ళీ కమ్‌బ్యాక్ చేయగలిగారు. కేకేఆర్ మ్యాచ్‌తో మళ్ళీ కమ్‌బ్యాక్ చేయగలిగారు. సో, ఈ కండిషన్స్‌లో ఫ్రమ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చెన్నై హాస్ గుడ్ థింగ్. వెరాస్ ఫ్రమ్ రాజస్థాన్ పాయింట్ ఆఫ్ వ్యూ రాజస్థాన్ యాక్చువల్లీ బాగోనట్టుగా ఏదో అలా బౌలింగ్ చేస్తున్నారు. ఏదో ఒక పాయింట్‌లో కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయిపోతున్నట్టుగా. అంటే బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇనీషియల్‌గా ఓకే. బానే చేశారు అనే పాయింట్‌లో కనిపిస్తుంది. చివరికెళ్ళిపోయేసరికేమో కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయ్యారా? ఏమన్నా కొంచెం ఇవ్వాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ ఏమైనా ఇచ్చారా? అనే ఇదిలో కనిపించారు. తర్వాత చేజింగ్‌లో అబ్బా! వాట్ ఎ స్టార్ట్ అనేలా వస్తుంది. తర్వాత ఒక 2 వికెట్స్ పడ్డం. ఆ తర్వాత మళ్ళీ థింగ్స్ స్లోగా అటువైపు వెళ్ళిపోవడం. జనరల్‌గా ఎవరికీ నచ్చవు. అందులో మెయిన్‌గా టీమ్‌లో ఉన్న పెర్ఫార్మర్స్ మెయిన్‌లీ ద టాప్ ఆర్డర్‌కి అయితే ఇంకా అస్సలు నచ్చదు. యాక్చువల్లీ దే ఆర్ పవర్ ప్లేలోనే వాళ్ళు చాలా జాబ్ అనేది ఫినిష్ చేస్తున్నా సరే, సమ్‌హౌ ఆ ఫినిషింగ్ సరిగ్గా రావట్లేదు. కుదరట్లేదు. అది ఎన్ని సార్లు జరిగినా అలాగే జరుగుతుండటంతో సో, ద క్లియర్ ఫేవరెట్స్ ఆర్ చెన్నై ఫర్ దిస్ మ్యాచ్. అండ్ సమ్‌హౌ రాజస్థాన్ టాస్ గెలిస్తే ఎందుకో ఇంకా బ్యాటింగ్ అయితేనే బెటర్ ఏమో అనిపిస్తుంది. అండ్ ఇంకా వాళ్ళు మళ్ళీ చేసి సమ్‌హౌ ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ తెచ్చుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. బికాస్ పతి రానా కూడా ఇంక లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి యార్కర్స్ అవి ఏస్తున్నాడు. తన లైన్ అండ్ లెంగ్త్‌ని బాగానే క్యాచ్ చేసాడు కాబట్టి, మళ్ళీ చేజింగ్ కష్టం అవ్వచ్చు. సమ్‌హౌ ఫీల్ రాజస్థాన్ టు బ్యాట్ ఫస్ట్. చెన్నై ఈస్ ద ఫేవరెట్.